సెప్టెంబర్ 22, 2024 ఆదివారం రోజున ధనస్సు రాశి వారు పొరపాటున కూడా 6 గంటల 30 నిమిషాలకు ఇది ఎవ్వరికీ కూడా దానంగా ఇవ్వకండి. వారి ఇంట్లో అంటే ఇరుగు పొరుగు వారి ఇంట్లో అది లేదు అని మీ ఇంట్లో నుండి తీసుకువెళ్దామని వస్తూ ఉంటారు. ఇలా మీరు పొరపాటున కూడా ఈ ఒక్కటి దానం చేశారు అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇక మీ ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలదు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి రాజయోగం నడుస్తుంది. అంతేకాదు వీరికి అద్భుత అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ యొక్క అదృష్ట దేవత ఇతరులకి ఇవ్వకుండా మీ యొక్క అదృష్టం మీ యొక్క లక్ష్మీదేవి ఇతరులతో వెళ్లకుండా ఉండాలి అన్నా మీరు ఎప్పుడు ఇలానే ధనవంతులుగా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ ఒక్క వస్తువుని ఈరోజు అంటే ఆదివారం సెప్టెంబర్ 22 ఆదివారం రోజున పొరపాటున కూడా 6 గంటల 30 నిమిషాలకు ఈ వస్తువుని దానంగా అస్సలు ఇవ్వకూడదు. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ధనస్సు రాశి వారు ఈరోజు కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు మార్పులను మీరు అంగీకరించవలసి ఉంటుంది. మిమ్మల్ని మీరు విశ్వసించండి. అంతేకాదు ఈరోజు మీరు కొత్త మార్గాలను కనుగొంటారు. మీరు మీ వ్యాపార స్థలాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంతేకాదు మీ సామరస్యాలను విశ్వసించాలి. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అంతేకాదు మీకు ఒకవేళ ఏదైనా అవకాశం వస్తే గనక దానిని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క అవకాశాలను ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటారో అప్పుడు మీ యొక్క జీవితం ఆర్థిక పరంగాను విద్యా పరంగాను లేదా మీ చేతిలో డబ్బు ఉండడానికి కాను చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు వీరు ఎవరిపైనా కూడా ఆధారపడి ఉండరు. వీరు చాలా స్ట్రాంగ్గా వారికి వారే కొత్తగా అంటే ఏదైనా ఒక పనిని చేసుకుంటూ కానీ లేదా వారిపైన వారే డిపెండ్ అయి ఉంటారు తప్ప ఇంకొకరిపై వీరు ఎప్పుడూ కూడా ఆధారపడి ఉండరు. అంతేకాదు వీళ్ళు కష్ట స్వభావులని చెప్పుకోవచ్చు. కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కష్టపడి ఫలితాన్ని పొందేవారు అని కూడా చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారు దాన గుణం కలిగినటువంటి వారు కూడా. ఈ యొక్క ధనస్సు రాశివారు చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఆ దాన ధర్మాల పుణ్యం వల్లే వీరు చాలా మంచి స్థాయిలో కూడా ఉంటారు. కానీ కొన్ని సమయాలలో మాత్రం అస్సలు దానంగా ఇవ్వకూడదు. ముఖ్యంగా సెప్టెంబర్ 22 ఆదివారం రోజున మాత్రం అస్సలు దానంగా ఇవ్వకూడనిది ఒకటి ఉంది. అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కాదని ఆ వస్తువుని కనుక మీరు దానంగా ఇస్తే మీరు చాలా కష్టాల పాలవుతారని కూడా మీ యొక్క రాశి మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మీకు సంబంధాలను బలోపేతం చేస్తారు. కొత్త సంబంధాలను ఏర్పరచుకోవటానికి కూడా ఇది మంచి సమయం. ఒంటరిగా ఉన్నటువంటి ధనస్సు రాశివారు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని వ్యక్తిని ఆకర్షించడం జరుగుతుంది. అంటే ఒక ఊహించని వ్యక్తిని ఆకర్షితురాలు అవుతారు. ఒక ఊహించని వ్యక్తికి వీరు ఆకర్షితులు అవుతారు అని చెప్పుకోవచ్చు. మీరు మీ యొక్క రిలేషన్షిప్లో ఉంటే మీ భాగస్వామిని ప్రేమ ప్రశంసల సంకేతాలతో సర్ప్రైజ్ చేయండి. అంతేకాదు మీ భావాలను వ్యక్తపరచండి. పర్సనల్ విషయాలను ఎవరితో పడితే వారితో చెప్పకుండా ఉంటే మీరు చాలా బాగుంటారు. లేదా మీ యొక్క పర్సనల్ అంతా మన వాళ్ళే కదా అని చెప్పుకున్నట్లు అయితే గనక మీకు ఆ విషయంలో కాస్త ఎక్కువగా నష్టాలు వచ్చే విధంగా కనిపిస్తుంది. అంతేకాదు మీరు ఎవరిని పడితే వారిని ఎక్కువగా నమ్మకూడదు. అలానే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో పరస్పర అవగాహన నమ్మకంతో ప్రేమ జీవితం వృద్ధి చెందడాన్ని మీరు గమనిస్తూనే ఉంటారు. అంతేకాదు మీ కెరియర్ విషయానికి వస్తే గనక వృత్తిపరంగా ఈరోజు మీకు మీ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. సహోద్యోగులు సీనియర్లు మీ యొక్క అంకిత భావాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. మీరు ఈరోజు సృజనాత్మకత ఆలోచనలపై కూడా దృష్టి పెడతారు. కెరియర్ మార్పులకు కూడా ఈ సమయం మంచిది. అంతేకాదు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. ఊహించని మార్పులకు కూడా సిద్ధంగా ఉండండి. ఊహించని అటువంటి మార్పులు ఏవైనా వచ్చినా సరే తట్టుకోవడానికి ధైర్యంగా ఉండడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇక మీ యొక్క ఆర్థిక విషయాలకి వస్తే గనక ధనస్సు రాశి వారికి ఈరోజు
అసాధారణమైనటువంటి రోజు ఆదాయం పెరుగుతుంది. అంతేకాదు విజయవంతమైనటువంటి పెట్టుబడి అవకాశాలు కూడా మీరు కనుగొనవచ్చు. అంతేకాదు మీ యొక్క ఖర్చుల విషయంలో జాగ్రత్త ఉండటం చాలా మంచిది. ఈ ధనస్సు రాశి వారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు అని మీ యొక్క రాశి చక్రం మనకు వివరిస్తుంది. కాబట్టి మీరు ఖర్చుని కాస్త తగ్గించుకున్నట్లు అయితే గనక ఆర్థికంగా మీరు చాలా దృఢపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనాలోచిత కొనుగోళ్లను నివారించుకోవటం చాలా మంచిది. భవిష్యత్తు కోసం పొదుపు చేయండి. మీ అవసరాలను మించి వాడకండి. మీ అవసరాలను బాగా ఉపయోగించుకోవటానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక సలహాదారుల సలహా తీసుకోండి. జాగ్రత్తగా ప్రణాళిక, తెలివైనటువంటి నిర్ణయాలతో మీరు మీ ఆర్థిక స్థిరత్వం, భద్రతను మెరుగుపరుచుకోవచ్చు. అంటే మీ అనుభవజ్ఞులను మీరు కలవకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెడితే గనక ఆ విధంగా మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా, ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అన్నా, భవిష్యత్తు కోసం మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అన్నా ఖచ్చితంగా మీరు మీ యొక్క అనుభవజ్ఞులైనటువంటి వారిని తెలుసుకొని గమనించుకొని అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని గమనించుకొని ఆ తర్వాత మీరు పెట్టుబడి పెట్టి మీ భవిష్యత్తు ప్రణాళికను వేసుకోవడం చాలా మంచిది. ఇక వీరి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే గనక ఆరోగ్యపరంగా చాలానే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. సమతుల్యంగా ఉంటుంది. అంతేకాదు జీవన శైలిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. శక్తివంతంగా ఉండటానికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినండి. అంతేకాదు ప్రతిరోజు వ్యాయామం చేయటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా శ్రద్ధ వహించాలి. అది పెరగకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం వల్ల మీ యొక్క ఆరోగ్యత మరింత మెరుగుపడుతుంది, శక్తివంతంగా మారుతుంది. అంతేకాదు ఈ యొక్క ధనుస్సు రాశి వారు మరి మీ ఇంట్లో నుండి సాయంత్రం 6:30 ఎవరికి ఏది దానం ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత 6:30 అంటే ఆ సమయంలో దేవతలు భూమిపైన తిరుగుతున్నటువంటి సమయంగా భావిస్తూ ఉంటాము. తదాస్తు దేవతల యొక్క అనుగ్రహం చాలా స్ట్రాంగ్గా ఉంటుందని కూడా పండితులు చెబుతూ ఉంటారు. కనుక ఈ ధనుస్సు రాశి వారు పొరపాటున కూడా సాయంత్రం వేళలో పెరుగుని ఎవ్వరికి దానంగా ఇవ్వకూడదు. వారి ఇంట్లో లేదు అని ఇరుగు పొరుగు వారు పెరుగు ఇవ్వమని వస్తే పెరుగుని ఇంట్లో నుండి సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరికి అసలు ఇవ్వకూడదు. పెరుగు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక మీ జాతకరీత్యా ఆ పెరుగు అనేది ఎవరికి మీ చేతులతో దానంగా ఇవ్వకూడదు. పెరుగు ఇంట్లో ఉంచుకోవటం వల్ల మన ఇల్లు పెరుగుతుంది అని, మన ధనం ఐశ్వర్యం పెరుగుతుందని నమ్ముతూ ఉంటాము. కనుక ధనుస్సు రాశి వారి జాతకరీత్యా పొరపాటున కూడా ఎవరికి పెరుగుని సంధ్యా సమయంలో దానంగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మీ ఇంటి లక్ష్మి వారితోనే వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో కష్టాలు వస్తాయి. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. కుబేరులు కూడా దరిద్ర స్థాయికి పడిపోతాను అనడంలో సందేహమే లేదు. కాబట్టి పొరపాటును కూడా ధనుస్సు రాశి వారు సెప్టెంబర్ 22 ఆదివారం రోజున పెరుగుని ఎవరికి అస్సలు దానంగా ఇవ్వకూడదు. పెరుగు అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఒక పదార్థం. కాబట్టి పెరుగుని అసలు మీరు దానంగా ఇవ్వకూడదు అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా. అలానే ఈ ధనుస్సు రాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే సూర్య భగవానుని ఆరాధించాలి. ఆదివారం రోజున సూర్య భగవానుని యొక్క నామస్మరణ చేయాలి. ఆదిత్య హృదయాన్ని చదవాలి. ఇలా చేయటం వల్ల వీరికి వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. మీకు అడ్డు ఏదైతే ఉంటుందో ఆ అడ్డు గోడ తొలగిపోతుంది. రాబోయే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అధిక కోపం నుండి కూడా బయటపడతారు. సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు మీరు విద్యాపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, లేదా వ్యాపార పరంగా కావచ్చు మంచి విజయాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా ధనుస్సు రాశి వారి జాతకంలో సెప్టెంబర్ 22 ఆదివారం రోజున ఏది దానం చేయకూడదు, అలానే ఏ దైవాన్ని మనం స్మరించుకోవాలి అని, ఏ దైవ పూజలు చేసుకోవాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.